అరుణాచలం ఆలయ చరిత్ర మరియు దాని విశిష్టత. అరుణాచలం తిరువన్నామలై తమిళనాడులో ఉన్న పంచభూత క్షేత్రాల్లో ఒకటి. ఇది అగ్నితత్వానికి ప్రతీక. అరుణ అంటే ఎరుపు, అచలం అంటే కదలిది అని. భారతదేశంలో ఉన్న పవిత్రమైన శివక్షేత్రాల్లో ఒకటి. తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న మహాపవిత్రమైన క్షేత్రం అదే అరుణాచలం. ఈ పవిత్ర స్థలంలో ఉన్న అరుణాచలేశ్వర టెంపుల్ మరియు అరుణాచల హిల్ శివుడి అగ్ని రూపాన్ని ప్రతిబింబించే అద్భుతమైన క్షేత్రం. హిందూ పురాణాల ప్రకారం పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం రూపాల్లో శివుడు 5 ప్రముఖ క్షేత్రాల్లో వెలిశాడు. అందులో అగ్నితత్వానికి ప్రతీకగా నిలిచింది అరుణాచలం. ఇక్కడ కొండే శివుడి రూపంగా భావిస్తారు. అరుణాచల పర్వతం యొక్క మహిమ, అరుణాచల హిల్ భక్తుల దృష్టిలో ఇది సాధారణ కొండ కాదు. ఇది సాక్షాత్తు శివుడి స్వరూపమని నమ్మకం. పురాణాల ప్రకారం ఒకసారి లార్డ్ శివ, లార్డ్ విష్ణు మరియు బ్రహ్మ మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం వచ్చింది. అప్పుడు శివుడు ఒక అంతల్లేని అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు ఆ స్తంభం చివర చూడటానికి క్రిందికి వెళ్ళాడు. బ్రహ్మ పైకి వెళ్ళాడు. కానీ ఎవరూ ఆ అగ్నిస్తంభానికి ఆరంభం లేదా ముగింపు కనుగొనలేకపోయాడు. ఆ అగ్నిస్తంభమే తర్వాత అరుణాచల పర్వతంగా మారింది. అరుణాచలేశ్వర దేవాలయం చరిత్ర. అరుణాచలేశ్వర టెంపుల్ భారతదేశంలో ఉన్న అత్యంత పెద్ద శివాలయాల్లో ఒకటి. ఈ దేవాలయం సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇది ప్రధానంగా చోళా డైనస్టీ, విజయనగర ఎంపైర్ మరియు హొయసాల డైనస్టీ రాజుల కాలంలో అభివృద్ధి చెందింది. ఈ దేవాలయంలో ఉన్న రాజగోపురం సుమారు 66 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీనిని చూసే ప్రతి భక్తుడికి ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. అరుణాచలంలో చాలా ముఖ్యమైన ఆచారం గిరి ప్రదక్షిణ. భక్తులు అరుణాచల హిల్ చుట్టూ నడుస్తూ ప్రదక్షిణ చేస్తారు. ఈ మార్గం దాదాపు 14 కిలోమీటర్లుంటుంది. భక్తుల నమ్మకం ఏంటంటే అరుణాచలం చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే మన పాపాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు ఈ గిరివలం చేస్తారు. కార్తీక దీపం అరుణాచలంలో జరిగే అత్యంత ప్రసిద్ధ ఉత్సవం కార్తీక దీపం. ఈరోజు అరుణాచల హిల్పై భారీ దీపం వెలిగిస్తారు. ఆ దీపం మైళ్ళ దూరం నుంచే కనిపిస్తుంది. లక్షలాది మంది భక్తులు ఆ దృశ్యం చూడ్డానికి వస్తారు. ఆ దీపం పరమశివుడి అగ్నిరూపాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. అరుణాచలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ అనేక మంది ఋషులు, మహానుభావులు తపస్సు చేశారు. అందులో ముఖ్యంగా రమణ మహర్షి. ఆయన చాలా సంవత్సరాలు అరుణాచల హిల్ వద్ద ధ్యానం చేశారు. ఇప్పుడు కూడా ఆయన ఆశ్రమం అక్కడే ఉంది. అరుణాచలం అనేది భూమిపై ఉన్న ఒక పవిత్రమైన శివక్షేత్రం. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతాడు. మీరెప్పుడైనా తమిళనాడు వెళ్ళే అవకాశం వస్తే తప్పకుండా అరుణాచలేశ్వర టెంపుల్ దర్శించండి. అరుణాచలేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. ఓం నమః శివాయ.